ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రాజ్ అయితే తను చేసిన తప్పులని తలుచుకుంటూ చాలా బాధపడుతూ బయట గార్డెన్లో కూర్చుని ఉంటాడు. రాజ్ దగ్గరికి కనకం అయితే వస్తుంది. బాబు, మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థమైంది అని అంటుంటే, అయ్యో అత్తయ్య గారు, ఈ పరిస్థితుల్లో మళ్ళీ నా వల్ల ఆలోచిస్తూ మీరు కూడా బాధపడుతున్నారా అని చెప్పి ఇక రాజైతే వెంటనే కనకం దగ్గరికి వెళ్ళి, చూడండి అత్తయ్య, నేనేం బాధపడట్లేదు, సంతోషంగా ఉన్నాను. మళ్ళీ ఇంకొక మాట, మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆ బాధ కూడా ఈ రోజు నుంచి మీకు దూరం అవుతుంది అని చెప్పి రాజైతే ఇండైరెక్ట్గానే ఇక కావ్యని తనతో పాటు దుగ్గిరాల వారింటికి తీసుకెళ్తాను అన్నట్టుగా కనకంతో మాట్లాడతాడు. ఇక కనకమైతే తెగ సంబరపడిపోతుంది. బాబు, ఇది నిజమేనా? నాకు దేవుడు మళ్ళీ ఆయుష్ పోసినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక కనకమైతే రాజ్తో మాట్లాడుతుంటుంది. ఇదంతా కూడా దొంగచాటుగా రుద్రాణి అయితే వింటుంది. ఓ, అయితే ఈ కనకం రాజ్ దగ్గర మళ్ళీ కొత్త డ్రామాని మొదలుపెట్టింది. తన కూతుర్ని అల్లుడిని కలపడానికి కనకం ఆడుతున్న నాటకం సక్సెస్ అవుతుందన్నమాట అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో స్వప్న రుద్రాణి భుజం మీద చెయ్యి వేసి, ఏంటి ఇక్కడ నుంచుని ఏం మంతనాలు నడుపుతున్నావు అని అంటుంటే, ఏంటి నేను మంతనాలు నడుపుతున్నానా? అసలు నేనేమన్నా చేస్తున్నానా? మీ ఇంట్లో ఒక ఫ్యాను లేదు, ఏసీ లేదు, ఎలా ఉంటా అనుకుంటున్నావు? అందుకే ఈ విండో దగ్గర నుంచిన గాలి కోసం అని అంటుంటే, అబ్బో, ఏదో చిన్నప్పటి నుంచి ఏసీల్లోనే పుట్టినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోయినట్టున్నావు అని చెప్పి ఇక రుద్రాణి నోరు మోయిస్తుంది. స్వప్న మాటలకి రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, ఇది ప్రతి దానికి అడ్డం పడుతుంది. ఇప్పుడు కావ్యని వెళ్ళగొట్టినట్టే తర్వాత దీన్ని వెళ్ళగొట్టాలి. ఇక కావ్యనన్న తిరిగి ఆ ఇంటికి రానివ్వచ్చేమో కానీ దీన్ని జీవితంలో ఆ ఇంటి గడప తొక్కనివ్వకూడదు అని చెప్పి రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రుద్రాణి రాహుల్తో మాట్లాడుతూ, రాహుల్, ఆ కనకం ఏం నాటకం ఆడుతుందో అంత తెలిసిపోయింది. ఇందాక మా అమ్మ అలాగే వదిన ఇద్దరూ కలిసి చెవులు కొరుక్కుంటుంటే అర్థం కాక చాలా తడబడ్డాను. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ చెవులు కొరుక్కోవడానికి అలాగే రాజ్ ఈ ఇంటికి వచ్చి ఈ కనకం కృష్ణమూర్తుల పెళ్లి రోజుని ఇంత రంగరంగ వైభవంగా జరపడించడానికి కారణమేంటో తెలుసుకున్నాను. పిచ్చి కనకం, తను చావుని అడ్డం పెట్టుకొని రాజ్ని కావ్యని ఒక్కటి చేయాలి అనుకుంది. కానీ అదే అబద్ధాన్ని అందరి ముందు బయటపెట్టి ఇక జీవితంలో రాజ్ క్షమించకుండా చేస్తాను అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి మాటలకి రాహుల్ అయితే, మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? చావేంటి, నాటకమేంటి అని అంటుంటే, అవును రాహుల్, అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పి రుద్రాణి జరిగిందంతా కూడా ఇక రాహుల్కైతే చెప్తుంది. ఆ మాటలు విన్న రాహుల్, మమ్మీ రాజ్కి చెప్తే నిజంగా రాజ్ కావ్యని అసహించుకుంటాడా? నాకెందుకో అలా జరగదని అనిపిస్తుంది అని అంటుంటే, పిచ్చోడా, రాజ్ ఎందుకు అసహించుకుంటాడు? అలా అసహించుకునేలా నేను చేస్తాను. ఇదంతా కావ్యే ఆ లమ్మతో ఆడిస్తున్న నాటకమని రాజ్ నమ్మేలా చేస్తాను అని చెప్పి రుద్రాణి తన మనసులో ఉన్న మాటని రాహుల్కి చెప్తుంది. రాహుల్ అయితే, మమ్మీ నిజంగానా అని తెగ సంబరపడిపోతూ ఉంటాడు. ఇంతలో రాహుల్ అని స్వప్న పిలవడంతో, రే, నీ పెళ్ళం పిలుస్తుంది, వెళ్ళరా, వెళ్ళకపోతే ఇక్కడికే వచ్చేస్తుంది, తర్వాత నిన్ను నన్ను కలిపి వాయించేస్తుంది అని అంటుంటే, మమ్మీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి దాంతో చచ్చిపోతున్నాను. అక్కడ దాని గోలే ఉండేది, ఇక్కడ దాంతోపాటు వాళ్ళ అమ్మ గోల, అలాగే వాళ్ళ చెల్లి, అందరూ కలిసి నన్ను మామూలుగా ఆడుకోవట్లేదు. దీని గోల కూడా ఏదో ఒక రోజు వదిలించుకోవాలి అని చెప్పి
ఇక రాహుల్ మాట్లాడుతూ అక్కడి నుంచి ఆ వస్తున్నాను స్వప్న అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంతలో అందరూ కూడా కనకం అలాగే కృష్ణమూర్తిని కూర్చోపెట్టి ఇక వాళ్ళ పెళ్లి రోజు వేడుకల్ని ఘనంగా జరుపుతుంటారు. రాజైతే వాళ్ళ కోసం స్పెషల్గా పూలదండల్ని తెప్పిస్తాడు. అవి చూసిన కావ్య ఆశ్చర్యపోతూ ఏంటి మీరు మీరు పూలదండలు తెప్పించారా అని అంటుంటే దానికి బంటి ఊరుకోక నువ్వు భలే మాట్లాడుతున్నావు, పెళ్ళికి పంతుల్ని పిలిపించి తాలిబొట్టు లేనట్టుగా పూలదండలు తెప్పించావా అని బావగారిని అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు. ఇక్కడ A to Z అంతా బావగారే జరిపిస్తున్నారు. పైగా ఈ జరపడానికి మూల కారణం మన అంటుంటే రే బంటి అని చెప్పి ఇక కనకమైతే ఒక్కసారిగా దగ్గొచ్చినట్టు నటిస్తుంది. వెంటనే రాజ్ అత్తయ్య గారు మీరు ఆవేశపడకండి, ఎందుకు మీరు ఆవేశపడతారు, రే బంటి వెళ్ళి వాటర్ తీసుకురారా అని చెప్పి ఇక వాటర్ని తీసుకొచ్చి కనకానికి ఇవ్వడంతో కనకం అమ్మయ్య ఇక్కడ ఈ టాపిక్ డైవర్ట్ అయింది అని చెప్పి ఇంకా అపర్ణ వైపు చూసి సైగ చేస్తుంది. అపర్ణ అయితే ఇక్కడ కూడా ఇలాగే మాట్లాడుకుంటూ వాదించుకుంటారా, ఆ దండలు ఎందుకు తీసుకొచ్చారు, రే దండలు తీసుకొచ్చి కనకం చేతికివ్వు అని అంటుంటే ఇక ఇద్దరు కూడా చెరొక దండని తీసుకొని వాళ్ళు దండలు మార్చుకుంటారు. అందరూ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలని హ్యాపీ యానివర్సరీ అని ఇక వాళ్ళ సంతోషాన్ని చెబుతూ వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడతారు. అలాగే రాజ్ వాళ్ళిద్దరి కోసం స్పెషల్గా కేకుని కూడా తెప్పిస్తాడు. దాన్ని కట్ చేపించి ఇద్దరిని ఒకరికొకరు తినిపించుకోబెడతారు. తర్వాత రాజ్ కావ్య ఒకేసారి కేక్ తినిపించడానికి కేక్ దగ్గరికి వస్తారు. అలా రావడంతో కావ్య ఆగిపోయి ముందు మీరు పెట్టండి అని అంటుంటే రాజ్ పర్వాలేదు నువ్వు పెట్టు అని చెప్పి కావ్యని ఫోర్స్ చేస్తాడు. అలా ఇద్దరు ఒకరికొకరు ఫోర్స్ చేస్తుంటే రే లేట్ అవుతుంది ఎవరు ఒకరు పెట్టండి అని చెప్పి ఇందిరాదేవి అనడంతో మళ్ళీ ఒకేసారి ఇద్దరు కేక్ని తీసుకుంటారు. అలా ఇద్దరు ఒకేసారి కేక్ని తీసుకొని కనకం కృష్ణమూర్తికి తినిపించబోతుంటే వాళ్ళిద్దరూ కలిసి మాకు ఇప్పుడు ఎందుకు పిల్లలు మీరు తినండి అని చెప్పి ఒకరి నోట్లో ఒకరికి వాళ్ళు పెట్టేలాగా కేకుని చేస్తారు. రాజ్ కావ్యకి, కావ్య రాజ్కి కేక్ని తినిపిస్తుంది. అది చూసిన అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. ఇక రుద్రాణి అయితే బాగా ఆనందపడండి, ఈ ఆనందం మీకు ఎంతసేపు జరగనివ్వను, ఎందుకంటే ఇంకాసేపట్లో మీ ఆనందం మొత్తం ఆవిరైపోతుంది అని చెప్పి రుద్రాణి అయితే తన మనసులో అనుకుంటుంది. ఏంటి రుద్రాణి అంతా స్లోగా కొడుతున్నావు, ఇందాక భోజనాల్లో నువ్వు సరిగా తినలేదా అని అంటుంటే అయ్యో ఆంటీ తినకపోవడమే, ఒకరికి 2 ప్లేట్లు తిన్నారు, అది తిన్నది ఎక్కువయ్యి బద్ధకం వచ్చి చేతులు రావట్లేదనుకుంటే చప్పట్లు కొట్టడానికి మా అత్తకి అని చెప్పి స్వప్న అయితే ఇక రుద్రాణి వైపు చూస్తూ నీళ్లు నూరుతుంది. దాంతో రుద్రాణి గట్టిగా చప్పట్లు కొడుతుంది. పంతులు గారు అమ్మా త్వరగా రండి పూజకి టైం అవుతుంది అని పిలవడంతో వెంటనే రాజ్ పూజ ఏంటి, మీ పెళ్లి రోజు జరిపించాం, కేక్ కటింగ్ కూడా అయిపోయింది, ఇప్పుడు పంతులు గారు ఎందుకు అని అనడంతో దానికి రాహుల్ కొంపతీసి మళ్ళీ అత్తయ్య గారి మెడలో మావయ్య గారు తాళి కడతారేమో అని చెప్పి వెటకారంగా మాట్లాడతాడు. ఆ మాటలకి కనకం లేదు బాబు లేదు, అందరూ ఒకే దగ్గర ఉన్నాం, నా 3 కూతుర్లని 3 అల్లలని పిలిచి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిపించాలని ఎంతో ఆశపడ్డాను, కానీ ఎప్పుడూ కుదరలేకపోయింది. ఇప్పుడు నేను అనుకున్నట్టుగానే అందరూ నా ఇంట్లోనే నా కళ్ళ ముందే ఉన్నారు, అందుకే మీతో సత్యనారాయణ వ్రతాన్ని జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పి ఇక కనకం మాట్లాడడంతో ఒక్కసారిగా రాజ్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటుండే బాబు ఇది నా ఆఖరి కోరిక అని చెప్పి చిన్నగా సైగలు చేస్తూ ఇక రాజ్ని పిలవడంతో రాజ్ సరే వెళ్ళి పూజకి అందరూ రెడీ అవ్వండి, రే కళ్యాణ్ అలానే ఉంటావా, అప్పుని తీసుకుని లోపలికి వెళ్ళు,
రాహుల్ నీకు కొత్త స్పెషల్గా చెప్పాలా అని అనడంతో ఇక అందరూ కూడా పూజకి రెడీ అయ్యి పీటల మీదైతే కూర్చుంటారు. కానీ కావ్య మాత్రం రాదు. అక్కడ ఉన్న అందరూ కూడా కావ్య రాకపోవడంతో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో ధాన్యలక్ష్మి, ఏంటి ముగ్గురు కూతుర్లని ముగ్గురు అల్లుళ్ళని కూర్చోపెట్టి సత్యనారాయణ వ్రతం జరిపించాలని కనకం కోరిక నెరవేరేలా లేదు. ఎందుకంటే అప్పు కళ్యాణ్ కూర్చున్నారు, అలాగే రాహుల్ స్వప్న కూడా వచ్చేశారు. కానీ నీ ముద్దుల కూతురు ఎక్కడ కావ్య రాలేదు. తనకి ఈ వ్రతం జరిపించడం ఇష్టం లేదో లేకపోతే రాజ్ పక్కన కూర్చోవడానికి నచ్చటం లేదో అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే వేటకారంగా మాట్లాడుతుంది. నిజంగానే ఆ మాటలకి రాజ్ కూడా ఏంటి పిన్నలా మాట్లాడుతుంది, కళావతికి నా పక్కన కూర్చుని పూజ చేయడం ఇష్టం లేదా అని తన మనసులో అనుకుంటుండగానే ఇక కావ్య అయితే వెంటనే టక్కున డోర్ ఓపెన్ చేస్తుంది. తను చీర మార్చుకొని రావడం చూసి అందరూ చాలా సంతోషిస్తారు. అమ్మా పూజకి టైం అయిపోతుంది, త్వరగా వచ్చి కూర్చోండి అని పూజారి గారు పిలవడంతో ఇక అపర్ణ అలాగే కనకం ఇద్దరు కావ్యని తీసుకొచ్చి పీటల మీద కూర్చోపెడతారు. దానికి రుద్రాణి అయితే కొత్త పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినట్లు ఈవిడికెందుకు ఇన్ని చేస్తున్నారు అని చెప్పి రుద్రాణి పుల్ల విరుపు మాటలు మాట్లాడుతుంది. రుద్రాణి, నువ్వు అస్సలు సైలెంట్గా ఉండలేవు కదా, నలుగురు సంతోషంగా ఉంటే నువ్వు అస్సలు ఓర్చుకోలేవు కదా అని చెప్పి ఇక ప్రకాశం అయితే రుద్రాణిని నోరు మోయిస్తాడు. ఇంతలో పంతులు గారు ముగ్గురు అబ్బాయిలకి కంకణాలిచ్చి, అయ్యా ఈ కంకణాలని మీ భార్యల చేతికి కట్టండి, కంకణం కట్టడం అయిపోతే ఇక పూజ పూర్తయినట్టే, జీవితంలో మీరు మీ బంధాన్ని ఎవ్వరూ విడతీయలేరు, ఈ బంధంతో మరింత దగ్గరవుతారు. పైగా ఈరోజు సత్యనారాయణ వ్రతంతో పాటు మీకు దాంపత్య వ్రతం కూడా జరిగింది అని అనడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. కనకం నవ్వుతూ, అవును నేనే దాంపత్య వ్రతాన్ని కూడా జరిపించాను. నా ముగ్గురు కూతుర్లు వాళ్ళ భర్తలతో సంతోషంగా ఉండడం కోసం నేనే ఇలా చేశాను, మీకు ముందుగా చెప్పలేదు అని అంటుంటే ఆ మాటలకి పెద్దావిడ, కనకం నువ్వు తప్పు చేస్తే భయపడాలి, ముందుగా ఎవరికో ఒకరికి చెప్పాలి, కానీ నువ్వు చేసిన మంచి పనికి ఒకరితో చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి, ఒక తల్లిగా నీ ముగ్గురు కూతుర్ల జీవితాలు బాగుండాలని ఆలోచించావు, నాకు నచ్చింది, కట్టండర్రా, ఆ కంకణాలు కట్టడం పూర్తయితే పూజ సమాప్తమవుతుంది అని చెప్పడంతో ఇక ఒక్కొక్కరు వాళ్ళ భార్యలకి కంకణాలని కడుతూ ఉంటారు. రుద్రాణి అయితే గట్టిగా చప్పట్లు కొట్టడంతో రాజ్ కావ్య చేతికి కంకణం కట్టకుండా ఆపేసి రుద్రాణి వైపు చూస్తాడు. పక్కన ఉన్న అపర్ణ, రుద్రాణి ఏమైంది, ఇంకా పూజ పూర్తవలేదు, ఇక్కడేమీ చోద్యం జరగట్లేదు, అయినా కేక్ కటింగ్ అయిపోయి చాలాసేపు అయింది, ఇప్పుడు నువ్వు చప్పట్లు కొట్టడం ఏంటి అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రుద్రాణిని దుమ్మెత్తిపోస్తుంటారు. రుద్రాణి, అయిపోయిందా, మీ అందరూ నన్ను అనవలసిన మాటలన్నీ పూర్తయిపోయాయా, ఇక నేను మొదలు పెడతాను. ఈ కనకం 4 రోజుల్లో చస్తుందని మన రాజ్ని నమ్మించి తన కూతుర్ని రాజ్తో కలపడానికి చాలా పెద్ద ప్రయత్నమే చేసింది. పాపం ఎక్కడ వాళ్ళ అత్తగారు చచ్చిపోతారో చివరి కోరిక తీర్చాలి అని చెప్పి రాజ్ చాలా కష్టపడ్డాడు. రాజ్ నిన్ను మోసం చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చారు, చివరికి నీ భార్య దగ్గరకి నీ అంతటి నువ్వే వచ్చేలాగా దిగజారిపోయేలా చేసింది, ఇదిగో ఈ కావ్య, అంతా ఈ కావ్య ఆడిన నాటకం అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది. ఇక రాజ్ అయితే, అయిపోయిందా అత్త, నువ్వు చెప్పడం పూర్తయిపోయిందా అని అనడంతో అందరూ ఆశ్చర్యంగా రాజ్ వైపు చూస్తారు. ఇక రుద్రాణి అయితే, చెప్పానురా, నీకోసమే చెప్పాను, నా మేనల్లుడు ఎవరి దగ్గర తల వంచకూడదని నిజం చెప్పాను అని చెప్పడంతో, సరే అత్త, నువ్వు నిజం చెప్పేశావు కదా, ఇక నేను మాట్లాడతాను, పంతులు గారండి,
ఈ కంకణం కట్టచ్చా అని అడగడంతో, అయ్యా ఆ కంకణం కడితేనే మీరు ఈ పూజ సమాప్తం చేసినట్టు అర్థం అని చెప్పడంతో, రే కళ్యాణ్ కట్టరా అప్పుకి కంకణం, రాహుల్ స్వప్నకి కట్టు అని చెప్పి తన చేతిలో ఉన్న కంకణాన్ని కావ్య చేతికి కడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ కూడా ఏమీ అర్థం కాదు. ఇక రాహుల్ అయితే రుద్రని వైపు చూసి, మమ్మీ ఏంటి అని అంటుంటే, రాజ్ రాజ్ అని పిలుస్తుంటే రాజ్ తన చేతిని ఆపు అన్నట్టుగా చూపిస్తూ ఇక కంకణం కట్టడం పూర్తవుతుంది. పంతులు గారు ఇప్పుడు ఏం చేయాలి అని అడగడంతో, అయ్యా పూజ పరిపూర్ణంగా పూర్తి చేశారు. ఇక పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలి మీ 3 జంటలు అని చెప్పడంతో, అక్కడ అక్షింతల ప్లేట్లో అక్షింతలు తీసుకొని ముందుగా అపర్ణ, సుభాష్, అలాగే కనకం, కృష్ణమూర్తి, ఇక పెద్దవాళ్ళు అందరి కాళ్ళకి కూడా నమస్కారాలు పెడుతుంటారు. రుద్రానికి ఏమీ అర్థం కాదు. రాజైతే రుద్రాని దగ్గరికి వచ్చి, అత్త నువ్వు నీ మనసులో మాటని చెప్పావు, కానీ ఈ విషయం నాకు మా అత్తగారు చెప్పిన రోజే తెలుసు. ఆవిడ మనసుని బాధ పెట్టలేక ఆవిడ పెళ్లి రోజుని ఘనంగా జరిపించడం కోసం నేను కూడా తెలిసినా తెలియనట్టుగా ఊరుకున్నాను. ఇంకొకటి, ఇదంతా నా భార్య చేసింది అన్నావు, కానీ నా భార్యకి ఇందులో ఎట్లాంటి విషయం కూడా తనకి తెలీదు అని చెప్పి ఇక రుద్రానికి గట్టి వార్నింగే ఇస్తాడు. రుద్రానికి రాజ్ మాటలకి ఫీజులు ఎగిరిపోయినంత పని అవుతుంది. రాజ్ అయితే కావ్య దగ్గరికి వచ్చి, కళావతి నేను ఆ రోజు నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను. నేను అలా మాట్లాడి ఉండకూడదు. ఒకవేళ నేను తప్పే మాట్లాడాను, కానీ నువ్వలా ఇల్లు వదిలేసి పుట్టింటికి రాకూడదు. నువ్వు చేసింది తప్పు కాదని తెలుసుకునే వరకు అక్కడే ఉండి నాతో ఫైట్ చేసి ఉండాల్సింది. సారీ కళావతి అని చెప్పి రాజ్ అయితే కావ్య 2 చేతులు పట్టుకొని కావ్యకి క్షమాపణలు అడుగుతాడు. ఒక్కసారిగా కావ్య రాజ్ చేతుల్ని ఇదిలించుకొని, వద్దు, మీరు నాకేం చెప్పద్దు, మీ మనసులో నాకు స్థానం లేదన్నారు. అందరి ప్రమేయంతో, అందరి బలవంతంతో నాతో కలుసున్నాను అని చెప్పారు. ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకొని క్షమాపణలు చెప్తున్నారు. అంతేగాని మీ మనసులో నాకు స్థానం ఉందని, నన్ను మనస వాచ కర్మన ప్రేమిస్తున్నానని, భార్యగా దగ్గరికి తీసుకుంటారని మాత్రం చెప్పటం లేదు. అంటే కేవలం నన్ను తప్పు చేయలేదని రుజువైంది కాబట్టి క్షమాపణ చెప్తున్నారు, అంతే కదా. వద్దు, ఇక నాకేం చెప్పద్దు అని చెప్పి కావ్య చాలా ఆవేశంగా లోపలికైతే వెళ్ళిపోతుంది. రాజ్కి కావ్యతో ఎలా మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.